టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య ఉన్న చలివాగుపై నిర్మించిన వంతెన గతేడాది కురిసిన వర్షాలకు కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణికుల కష్టాలు మొదలయ్యాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదు. తాత్కాలికంగా వాగులో నిర్మించిన మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. టేకుమట్ల నుంచి వాగవతలి గ్రామాలకు పోవాలంటే చుట్టూ దాదాపు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. దీంతో వాగవతలి గ్రామాల ప్రజలు ప్రమాదమని తెలిసినా వంతెన గడ్డర్లపై అడుగులో అడుగు వేస్తూ వాగు దాటుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న వంతెన గడ్డర్లపై నడవడం కష్టమైనా భయపడుతూనే గమ్యాన్ని చేరుతున్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై ఇలా ప్రజలు ప్రయాణం చేస్తుండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క టేకుమట్ల ఓడేడు మండలాల మధ్య మానేరు వాగులో కూడా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. ఈ రెండు మండలాల మధ్య వాగులో కొన్నేళ్లుగా బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టినా పనులు పూర్తి కాక గాలివానలకి అది కూలిపోతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతంలో పోసిన తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు ప్రమాదకర స్థితిలో వాగును దాటుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాహనాలు నెట్టుకుంటూ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు పట్టించుకొని మండలంలోని వాగులపై బ్రిడ్జిలని త్వరగా పూర్తి చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.